ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అనమాట. విజయ్ వచ్చింది. విజయ్ వచ్చి కూడా ఎన్ని డేస్ అయిందే? నెల అయ్యింది. కానీ నేను కాల్ చేస్తాను అప్పటికి ఒక 4 days బ్యాక్ కాల్ చేస్తే అప్పుడు వచ్చాను అనింది. అప్పుడు ఆ 4 days నుంచి జిమ్కి వస్తుంది అనమాట. ఇంత లావ్ అయిపోయింది తెలుసా ఫ్రెండ్స్, చాలా లావ్ అయిపోయింది. చెప్పు, ఏమన్నా మాట్లాడు. అప్పుడు ఆ అక్క మాదిరి నేనున్నాను, ఇప్పుడు నా మాదిరి అక్క అయింది. గట్టిగా మాట్లాడు. వర్కౌట్స్ అయిపోయాయా? వర్కౌట్స్ కొన్ని అయిపోయినాయి. ఇప్పుడు సైకిల్ తొక్కి ట్రెడ్మిల్ ఎక్కి మళ్ళా తర్వాత కొన్ని డమిల్స్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. అదే అన్నావు. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చెప్పండి మరి. కస్తూరి లాంగ్ కాల్ అని వీడియో తీసుకున్నాం. ఏం మాట్లాడుతున్నారు విజయ్? ఎవరంట? హలోను, ఇది యాడో విన్నట్టుంది వాయిస్, కానీ గుర్తుకు రావడం లేదు. హలో, ఎవరు గట్టిగారు? ఎవరని? మా ఆయనతో ఏం పని అని అడుగు. ఇట్లా తిరుగు. మా ఆయనతో ఏం పని అని అడుగు. హలో, మా ఆయనతో ఏం మీ ఆయన కాదు, మీ ఆయన. మురళితో ఏం పని? వార్నింగ్. హలో, ఎవరంట విజయ్? పేరు చెప్పలా, వాయిస్ ఏమో ఎక్కడో విన్నట్టుంది. ఎవరు అంటారబ్బా? ఏం విజయ్ మహా దిక్కో. విజయ్ ఏమంటుంది? ఓయ్, అక్కడికి వచ్చినాక తెలుస్తుంది అంటే. యాడికి వచ్చినాక ఏమని మహన్న చెప్పు ఇప్పుడు. చెప్పు, ఏమని మాట్లాడినాడు? అక్క నువ్వేంది మళ్ళీ వీడియో తీసాను నేను ముందుగా టికెట్లో ఉంటే. ఎవరంట? ఎవరో పేరు మాత్రం చెప్పలే, అక్కడికి వచ్చినాక తెలుస్తుందిలే అంట. ఫ్రెండ్స్, మా మమ్మీ దగ్గర ముందు విజయ్ వాళ్ళతో మా అమ్మ వాళ్ళు ఫోన్ మాట్లాడుకునే వాళ్ళు అనమాట. విజయ్ ఫోన్ మార్చింది. దగ్గర విజయ్ ఫోన్ మార్చుంది, అందుకని నెంబర్ పోయిందనమాట విజయ్ దగ్గర. మా మమ్మీ నెంబరు. మా మమ్మీ నాకు ఫోన్ చేసి విజయ్తో ఆడుకుంటాను, నువ్వు పక్కనే ఉండు, నా నెంబర్ అని చెప్పకు అనింది. సో ఫస్ట్ కాల్ చేసింది, స్విచ్ ఆఫ్ వచ్చింది అనమాట. అందుకే నేను నీకు కాల్ చేసినప్పుడు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఫస్ట్ స్విచ్ ఆఫ్ వచ్చింది అనమాట. సరే ఇప్పుడు ఫోన్ తీసుకొని నేను ఫ్లైట్ మోడ్లని ఆఫ్ చేసి ఆన్ చేశాను, మళ్ళీ ఆన్ అయింది. మళ్ళీ మమ్మీకి నేను మమ్మీ ఇట్లా ఆన్ అవుతుంది ఒకసారి ట్రై చేయని చెప్పాను అనమాట చిన్నగా. మమ్మీ కాల్ చేసి మీ హస్బెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నేను అదిగా చెప్పింది. విజయ్ అయితే మా అమ్మని తిట్టేయింది పాపము. అప్పుడు నీ ఫీలింగ్ ఏందో ఒకసారి ఇప్పుడు అడుగుదాం, చెప్తుంది. నీ ఫీలింగ్ ఎట్లా నేను చెప్పు. ఆ ఫస్ట్ ఎవరు అనుకున్నావు? గట్టిగా మాట్లాడు, సాంగ్స్ ఉన్నాయి బయట. ఎవరో అనుకున్నాను, ఎవరో జనం అనుకున్నాను. తర్వాత ఉండి వాయిస్ ఏమో గుర్తుంది. నన్ను అడిగింది అనమాట లాస్ట్లో అమ్మ నెంబర్ ఎంత అంటే నేను 9 అయితే 8 అని చెప్పిన. నెక్స్ట్ అయినా డౌట్ రాలి అప్పలకి. అయినా వీడియో తీసాను కూడా, ఎందుకు వీడియో తీస్తున్నావు అని కూడా అడగలేదు. కానీ నేను కోపంలో ఉంటే మళ్ళీ నువ్వు వీడియో తీసినావా అనిందంటే, మళ్ళీ లాస్ట్కి మా అమ్మ ఇప్పుడు తిడుతూ ఉంటే ఓయమ్మ నేనే స్వామి పలానావుని అని చెప్పింది అనమాట. మళ్ళీ తర్వాత ఇంకా సారీ మా నువ్వని నాకు తెలీదు, వాయిస్ మాత్రం గుర్తునింది. పేరు కూడా అసలు గుర్తులేదు. పేరు ఎందుకు గుర్తులేకుండా ఉంటుంది మెంటల్ దానా? పేరు నేను ఎప్పుడు కనుక్కోలేదు కదా, అడిగి మరి అమ్మ సరే ఏం పేరు చెప్పు. మా అమ్మ పేరు శ్రీలత. శ్రీలతగా చంద్రకళ. సరేలే, అదే అనమాట. ఫ్రాంక్ కాల్ చేసాం విజయ్ మీద. సో ఇది ఆఫ్టర్నూన్ టైము, మేము లంచ్ అనేది చేసుకుంటున్నాము. నాకు మనుకి అనమాట. కానీ చపాతీ అనేది మనుకు ఒకటికే చేస్తాను, పన్నీర్ అనేది నేను కూడా తీసుకుంటాను అనమాట. మా అత్తయ్య వాళ్ళు వచ్చి మా అత్తయ్య వాళ్ళు వంట చేసుకుంటారు.
డైలీ వాళ్ళు చేసుకుంటారు. నేను వచ్చి ఆఫ్టర్నూన్ టైం వచ్చి నేను చేసుకుంటాను. చెమటలు అనేది భయంకరంగా కారిపోతున్నాయి అన్నమాట. అసలు నా వల్ల కావటం లేదు. అండ్ బటర్ చపాతీ, నెక్స్ట్ వచ్చి పన్నీర్ ఫ్రై చేశాను. ఇంక డైలీ ఇప్పుడు నాన్ వెజ్ అనేది చాలా తగ్గించేసామన్నమాట మేము. అందుకని పన్నీర్ ఒకరోజు, మష్రూమ్ ఒకరోజు, అలా నేను ఎగ్ ఫ్రై అలా చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి నెక్స్ట్ చపాతీ అనేది ఫస్ట్ అలా రుద్ది పెట్టుకుంటాను. మా అత్త వచ్చి పచ్చడి, అన్నము, సంగటి అనేది వాళ్ళు చేసుకున్నారు. రైస్ అనేది నాకని, నేను సంగటి తిన్నాను అనమాట, అందుకని రైస్ నాకని చేస్తుంది మా అత్త. అండ్ తర్వాత బటర్ చపాతీ చేసి పన్నీర్ ఫ్రై చేసి, అండ్ ఇంకా ఆల్రెడీ 2 చపాతీ అనేది కూడా కాల్చి పెట్టేశాను. ఇంకేంటుంది డైలీ ఇదే అనమాట. ఈ మధ్య నుంచి మను కొంచెం లావయ్యారు కాబట్టి చపాతీ చేయిస్తున్నాను తనకి మాత్రమే, నేను తినటం లేదు, తను ఒకడే తింటాడనమాట. నెక్స్ట్ చెమ్మట్లు పట్టేసాయని మీకు ఇలా చూపిస్తున్నాను. గిన్నెలు కడిగేసాను అనమాట. ఇంకా పైకి అనేది ఇంకా వెళ్తాను. ఇంకా కీరా క్యారెట్ కట్ చేసి పెట్టేసి ఇంక మను వచ్చిన తర్వాత పైకి వెళ్ళి కాసేపు ఉన్నాక మళ్ళీ నేను మను కాల్ చేశాడు రా కిందకైనా, అప్పుడు వెళ్ళి నేను ఫుడ్ వేసుకొని మళ్ళీ పైకి వెళ్తాను అనమాట. కీరా అనేది కూడా కట్ చేసేస్తున్నాను నేను. కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా మా మామయ్య టీవీ చూస్తున్నాడని డబ్బింగ్ ఇవ్వాల్సి వస్తుంది. పొగలు వస్తున్నాయి అన్నమాట. అసలు ఫ్రిడ్జ్లో భయంకరం కూలింగ్ ఎక్కేసినట్లున్నాయి. ఈ సాటర్డే వీడియో, ఇంకా అందుకని పన్నీర్ చేశాను. సండే వచ్చి ఏం చేయను అనమాట. ఆ వీడియో కూడా వస్తుంది, ఏం చేసాం సండే అనేది కూడా తీసాను నేను. అండ్ ఇంకా వచ్చి ఇక్కడ కట్ చేసి పెట్టేసి ఈ చాకులు చూపించాను కదా ఆల్రెడీ మీకు ఒక వీడియోలో, అవే అనమాట. చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. చూసారా స్మోక్ అనేది పొగలు అనేది వస్తూ ఉన్నాయి కదా, చెమట్లు అనేది కారిపోతుంది. నాకు ఆడ వంటలో కారిపోతుందని భయం వేస్తుంది ఒక్కోసారి, అంత భయంకరంగా. మాకైతే చాలా వేడి అనమాట కిచెన్లో. అండ్ ఫ్యాన్ కూడా ఉంది, కానీ వేసుకుంటే గ్యాస్ మండదని చెప్పి నేను ఫ్యాన్ వేసుకోను. ఈవినింగ్ టైం అప్పుడు గిన్నెలు కడిగినప్పుడు కాసేపు ఫ్యాన్ వేసుకుంటాను, ఎందుకంటే రెడీ అయ్యి కిందకి వెళ్ళి గిన్నెలు కడుగుతాను అనమాట ఈవినింగ్ టైం. అప్పుడు మళ్ళీ చెమట అంతా పడుతుందని చెప్పి ఫ్యాన్ వేసుకుంటా. ఇంక ఇవన్నీ ఒక గిన్నెలో తీసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా అక్కడ ఏమన్నా ఉంటే క్లీన్ చేసేసి వెళ్తానన్నమాట. నేను మొత్తం క్లీన్ చేసేసి ఇంకా పైకి అనేది వెళ్తాను. సో పని అంతా అయిపోయింది. నేను ఒకేసారి జిమ్ నుంచి వస్తానే కింద పని చేసుకునేసి తర్వాతనే పైకి వెళ్తాను. ఇంకా బట్టలు ఉన్నాయి, కరెంట్ లేదు. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, కరెంట్ లేదు. ఇంక బట్టలు ఉన్నాయి, బట్టలు మడిచేస్తే ఒక పని అయిపోతుంది. చెమ్మట్లు చూడండి. 11:30కి వస్తా, 12:30 వరకు అవుతాయి. వస్తే 12కి వస్తా, కరెంట్ లేదు. మరి ఇది ఏంది అనుకోకండి, ఇది ఇన్వర్టర్ అనమాట. ఇంకా బట్టలు మడిచేస్తే ఒక పని అయిపోతుంది. అన్నీ డ్రెస్తోనే కదా, మనకు గిన్నె తుడిచేటప్పుడు డ్రెస్తోనే తుడాలనిపిస్తుంది, అన్నీ డ్రెస్తోనే తుడాలనిపిస్తుంది. ఓకే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చి 4:20 అవుతుంది. జ్వరం వస్తుంది అనమాట, ఫుల్ హెడేక్ వస్తుంది, కోల్డ్ చేసింది, జ్వరం వస్తుంది. ఇంట్లోనే వనుకుంటే బాగోదని చెప్పి ఇంకా జిమ్కి వెళ్ళాలి. చలిగా ఉంది, లేచి వెళ్తా, ఫేస్ వాష్ చేసుకోవాలి. సండే వీడియో అనమాట. మటన్ పులుసు, మటన్ ఫ్రై చేసింది. ఆఫ్టర్నూన్ ఇది కూడా ఇంకా సేమ్ అనేది ఇంకా చపాతీ అనేది చేసేస్తాను. అండ్ ఇంకా ఇది సండే, మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ నుంచి నేను వీడియో అనేది తెలియదు, ఎందుకంటే నాకు కొంచెం జ్వరం వచ్చి నేను వీడియో తెలియదు. మళ్ళీ కొంచెం తగ్గింది, పర్లేదు, సండే కంతా తగ్గింది. చెమటలు చూడండి ఎలా గారిపోతున్నాయో అసలుకి. సో అందరికీ హ్యాపీ సండే. ఇప్పుడే పైకి వచ్చాను, చెమట్లేదబ్బా ఇట్లా గారిపోతున్నాయి. చపాతీ చేసా ఈరోజు, ఏం నా పని ఏం లేదు, పన్నీర్ అదేమి. ఆంటీ మటన్ ఫ్రై, మటన్ పులుసు చేసింది. నేను అప్పుడే పైకి వచ్చి బాత్రూమ్ క్యాన్సీట్ వేసేసి
ఆంటీ బట్టలన్నీ ఎండేసి ఉంటే ఎత్తుకొని వెళ్ళి కింద పెట్టేసి మడిచేసి చపాతీ కాల్చేసి వచ్చాను. ఈరోజు సండే కాబట్టి మను లేటుగా వస్తాడు. ఇంక వాష్రూమ్ కడగాలి, యాసిడ్ వేసున్నా, తలుపు తీసి పెట్టాను. ఎందుకంటే నేను డోర్ వేసి వెళ్ళిపోయాను, స్మోక్ అంతా రూమ్ చుట్టుకున్నట్లుగా అనిపించింది అనమాట. వాష్రూమ్ కడిగేస్తే 1 ఉంది, 1కి ఇంకా 5 minutes అనమాట. సో హెడేక్ వస్తుంది నాకు. యాసిడ్ వేస్తే ఇంకా కడిగేస్తే ఒక పని అయిపోతుంది. ఈరోజు సండేనే కదా, బట్టలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. యాసిడ్ వేసాను అనమాట, ఇంకంతా క్లీన్ చేయాలి ఇదంతా. ఇవన్నీ ఉన్నాయి, బట్టలన్నీ ఈవినింగ్ వేస్తా. బెడ్షీట్ అంతా ఈవినింగ్ మార్చేస్తాను. ఇంక ఇప్పుడు ఏం చేయలేను అనమాట. హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చి 5 అవుతుంది. ఈరోజు సండే కదా, ఈవినింగ్ జిమ్ ఉండదు అనమాట. వర్షం పడుతుంది, పడి కూడా లైట్గా ఇప్పుడు ఆగింది. ఇప్పుడే ఫుల్ వర్షం అనమాట. ఇంకొకసారి చూపిస్తాను. బెడ్షీట్ తీసేసా, చెప్పాను కదా ఈవినింగ్ బెడ్షీట్ మార్చాలని. ఇప్పుడు మార్చాలి. అన్నీ కుప్పలు అడేసా, పిల్లోస్ అన్నీ చేంజ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉంది ప్రజెంట్. ఇప్పుడంతా చేంజ్ చేసేస్తాను, మార్చేస్తాను అనమాట. ఫుల్ వర్షం, ఇంత చచ్చిపోయాను. ఆగిందనమాట. ఇప్పుడు కనపడుతుంది వీడియోలో. ఫ్రెండ్స్, బెడ్షీట్ వేసేసాను. ఫ్రెండ్స్, మీరు నా హెయిర్ స్టైల్ నేను బఫ్ వేలా ఎలా ఉంది, క్లీన్ అయిపోయింది మొత్తం. బాగుంది కాబట్టి అన్నీ. వర్షం తగ్గలేదు, బయట వెళ్దాం అనుకుంటే ఏం చేయాలో మాత్రమే తెలియదు. కానీ అప్పుడు ఎట్లా జారినావు ఇప్పుడు చూపించు మాకు. ఎట్లా బా, అంత సినిమా లేదులే. ఇంకోసారి జారు, ఇంకోసారి చేయి. అప్పుడే జారింది వాటర్. మూడోసారి ముచ్చటగా బాగా జారు విజయ్. అప్పుడే జారినట్లు జారు విజయ్. ఆసక్క అంటారా? బా, వర్కౌట్ చేసినట్టుంది. ఓవరేషన్ చేయకు నువ్వు. అప్పుడే జారిందండి, అందుకని ఒకసారి చూపిమన్నాను అనమాట ఎలా జారిందని. ఏం వాసన వస్తుంది? చెప్పు. సినిమా లేదు. ఫ్రెండ్స్, నిన్న ఈ పిల్ల లెగ్ వర్కౌట్ చేసింది. ఇప్పుడు పరిస్థితి చూడండి. నేను కాలు వేస్తా, కాలు చేతి వినంది చెయ్యి. చూడండి, మా ఫ్రెండే లేండి, మళ్ళీ కాలుతో తొక్కినాను నేను అనుకోబోతారు. కాలు చేతి విజయ్. లే పైలే. ఇట్లా అన్నా కూడా నొప్పి వస్తుంది. చేది విజయ్ ఇంక రేపటి నుంచి మిస్ అయిపోతుందండి. విజయ్ మాట్లాడు. విజయ్ ఏమన్నా దగ్గరికి పోవే, లైట్ గట్టిగా మాట్లాడు. సాంగ్స్ వస్తున్నాయి లోపల నుంచి. గట్టిగా అంటే హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రేపు వాళ్ళ హస్బెండ్ బర్త్డే అండి. ఈరోజు కేక్ కొనుక్కోవాలంట విజయ్. వెళ్తాము, మీరు కూడా చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, 2 కేక్ తింటుంది విజయ్. పడేస్తే మాత్రం బాగోదు విజయ్. ఒకటి 50 రూపీస్. విజయ్ పార్టీ ఇచ్చిందండి మాకు ఈరోజు. ఆమె ఆల్రెడీ ఐస్ క్రీమ్ కేక్ ఏది చాక్లెట్ కేక్ తినింది. వేస్ట్ అయిపోతుందంట. మొన్న ఏమంటుంది తెలుసా, నేను టీ ఒకరోజు మిగిలి పెట్టినాను. మిగిలి పెడితే ఇట్లా మిగిలి పెడితేండి ఆయన, అందుకే అంత మిగిలి పెట్టినా కాబట్టి ఇంత లావయ్యి వచ్చినావు అని చెప్పిన. మిగిలి పెట్టకుండా అన్నీ తినేస్తుందంట, అందుకే అంత లావయ్యింది.
వస్తున్నామని చెప్పు, కేక్ తీసుకుంటున్నామని చెప్పు. చూడండి విజయ్ 2 కేకులు తీసుకునింది వాళ్ళ హస్బెండ్ కోసం. ఎస్ ఏమో అవుతుంది ఫ్రెండ్స్. ఏమైంది విజయ్? తాగిపించు అప్పులేదు పాలు పుట్టి పెట్టుకునింది చూడండి ఫ్రెండ్స్. పాలు పుట్టి ఎంత కూడా అసలు తాగిపిస్తా అంటే ఫోన్ ఎత్తాడా? ఫోన్ ఎత్తి విజయ్ వస్తున్నామ్మా కేక్ తీసుకుంటున్నామని చెప్పు. అయిపోయింది కేక్ తీసుకొని వచ్చేసేది. బాటిల్ కూడా ఉంది. తాగి విజయ్ ఇంకోటి తాగి. నువ్వే తాగిపోవే. కూర్చో విజయ్, కూర్చోవే. కూర్చో. నీళ్ళు తిరిగిపోతావు అరుస్తారు. నీళ్ళు తిరిగిపోతావు అరుస్తారు. కూర్చో. నువ్వు తాగిపించు. అప్పుడు కనిపించుకుందా టాబ్లెట్లో. కూర్చో. బై ఇప్పుడు మాత్రం బాధ ఆడినావు కదా విజయ్. ఆ పొల్లెల్లో చూడు స్వామి ఎంత తగులుకోవడం. ఇంకెందుకు ఏమైందా? పట్టు నొప్పి వచ్చిందా? ఇంకరా పోదాం. ఒక కవర్ తీసుకో విజయ్. పాలు పోయి కేక్ అయిపోయింది. 2 కేకులు తినేసినావు. పాలు పుట్టి నీళ్ళు తాగేసినావు. ఇంకేం చెప్పు? తాగలేదు, నీళ్ళు తాగలేదంటే నాకు ఇప్పుడు బండి ఎక్కేది వీడియో తీయాలి మీరా. బండి ఎక్కుతుంది ఒకసారి చూడండి మీరు ఎంత ఎక్కుతారు. పట్టుకోవాలి చూడండి ఓకే ఫ్రెండ్స్.